ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. చెప్పు వీణా. ఎక్కడున్నావు బావా? ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రెజెంట్ చేయాలి. దానికన్నా ముందు మన ఆడిటర్ గారిని కలవాల్సి ఉంటుంది. సరే, నేను కలిసి మాట్లాడొస్తాను. బాయ్. వెయిట్ బావా, అప్పుడే కాల్ కట్ చేయకు. నీతో ఇంకా ఆఫీస్ విషయాల గురించి చాలా మాట్లాడాలి. సరే చెప్పు వీణా. బావా, బెంగళూరు డెలిగేట్స్ తో పాటు మన కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ని, డీలర్స్ ని కలిసినప్పుడు వాళ్ళందరికీ భరోసా కల్పించాలి. మన క్లాత్ క్వాలిటీని అప్డేట్ చేసామని చెప్పాలి. ఓకే వీణా, ఇంకేమన్నా చెప్పాలా? ఉన్నాయా అంటే ఎందుకు లేవు? అంతే బావా. ఓకేనా? తొందరగా వచ్చేసాయి బావా. ఇడియట్, ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు? మిస్డ్ కాల్ చూసుకొని కాల్ బ్యాక్ చేయాలన్న కామన్ సెన్స్ లేదు, కానీ మళ్ళీ నన్నంటాడు. చెప్పు వీణా. సారీ బావా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నానని అనుకోకు. తప్పక కాల్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. బెంగళూరులో స్టే చేయడానికి హోటల్లో రూమ్ అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ. అక్కడ 2 రకాల హోటల్స్ ఉన్నాయి. మీటింగ్ ప్లేస్కి దగ్గరలో ఉన్న హోటల్లో ఫెసిలిటీస్ అంతగా బాలేవు. సరే. బట్ మీటింగ్ ప్లేస్ నుంచి కొద్ది దూరంలో ఉన్న హోటల్ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మీటింగ్ ప్లేస్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నీకు ఓకేనా? పోనీ వేరేదేదైనా చూడమంటావా? దట్స్ ఎనఫ్ వీణా. ఎలాగూ కారు ఉంటుంది కదా, దూరం ఉన్నా పెద్దగా తెలియదులే. ఓకే బావా, బాయ్. చూసావు కదా మాలిని, నేను టార్గెట్ చేస్తే కార్తీక్తో నువ్వు కనీసం ఫోన్ కూడా మాట్లాడలేక పిచ్చిదాని వైపోయేలా చేశాను. ముందు ముందు నిప్పుతో ఆట, ఈ వీణతో వేట ఎలా ఉంటుందో నీకు చాలా బాగా అర్థమవుతుంది. మాలిని, నువ్వు 1 మినిట్ నా క్యాబిన్లోకి రా. యా వీణా.
మై గాడ్, మాలిని నుంచి 20 మిస్డ్ కాల్సా? ఏదన్నా అర్జెంట్ అయ్యుండి కాల్ చేస్తుందో ఏమో. మళ్ళీ నువ్వు చేసిన కరెక్షన్స్ అన్నీ ఓకే. ఆన్లైన్లోకి ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేయండి. షూర్. అరగంట నుంచి ట్రై చేస్తుంటే సార్కి ఇప్పుడు తీరిక దొరికినట్టుంది. మళ్ళీ నువ్వు ఫోన్ ధ్యాసలో పడి సరిగ్గా వర్క్ చేయట్లేదేమో అనిపిస్తుంది. కాస్త ఫోన్ పక్కన పెట్టి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. అదేం లేదు వీణా, నేను ప్రాపర్గానే వర్క్ చేస్తున్నాను. నువ్వు ప్రాపర్గా వర్క్ చేస్తే ఇందాక కరెక్షన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్తావా? ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయింది. మాలినికి ఏం అర్జెంట్ వచ్చిందో ఏంటో. ఓకే మాలి, యూ కెన్ లీవ్. పాపం, అక్కడ బావ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. ఇక్కడ మాలిని ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. హాయ్ ప్రదీప్, కుంకుమ రెడీగా ఉందా? ఉంది కార్తిక్. ఇవ్వు. కార్తీక్ కుంకుమ పువ్వునివ్వడానికి గుమ్మం దగ్గరకొచ్చి పార్వతిని కలుస్తాడు. పార్వతికిస్తాడు. అక్కడే గుమ్మం దగ్గరున్న సీసీటీవీలో మొత్తం రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత నేను వేసే ఎత్తుగడలో తల్లి కొడుకులిద్దరూ బలి పశువులవుతారు. నువ్వు పనిచేస్తున్నావేంటి భాగ్యం? ఎంతసేపని రూమ్ లో కూర్చుంటాను పార్వతి. డ్రై ఫ్రూట్స్ తింటూ కూర్చుంటూ బాగా లావైపోతున్నాను. తిని కూర్చుంటే లావైపోతానని భయమేస్తుంది పార్వతి. జిమ్కి వెళ్తే గాని మళ్ళీ స్లిమ్ అవనేమో అనిపిస్తుంది. నా మొహం మండా. కార్తీక్ వచ్చినట్టున్నాడు. నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. వాష్రూమ్కి వెళ్ళొస్తా పార్వతి, మళ్ళీ వచ్చి పనిచేస్తాను. నువ్వు మాత్రం ముట్టుకోవద్దు. అమ్మా, కార్తీక్ రా. కార్తీక్ నిలబడ్డవేంట్రా? కూర్చో రా. వద్దమ్మా, నాకు టైం లేదు. ఆఫీస్ పని మీద రేపు బెంగళూరు వెళ్ళమని వీణా చెప్పింది. అక్కడికి వెళ్ళటానికి ముందు నాకు కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయి, వెళ్ళాలి. ఇదిగో అమ్మా, నువ్వు అడిగిన కుంకుమ పువ్వు. నువ్విప్పుడిస్తున్నది కుంకుమ పువ్వు కాదు కార్తీక్, వేద కడుపులో ఉన్న బిడ్డకి విషాన్ని. అడగగానే నీ పనులు పక్కన పెట్టి మరీ తెచ్చినందుకు చాలా సంతోషం కార్తీక్. అంత మాట ఎందుకమ్మా, ఇదేం పెద్ద పని కాదుగా. సరే, బెంగళూరు నుంచి మళ్ళీ ఎప్పుడొస్తావు? తెలీదమ్మా.
జాగ్రత్త నాన్న. అక్కడ భోజనం నీకు పడుతుందో లేదో కొంచెం చూసుకొని టైంకి భోంచేయి. పనిలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. వీలు చూసుకొని నాకు సరస్వతక్కకి ఫోన్ చేస్తూ ఉండు. ఆగు. ఎందుకు వచ్చావు? నేనే రమ్మని చెప్పానండి. అడిగింది నిన్ను కాదు పార్వతి. అమ్మ కుంకుమ పువ్వు తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సరస్వతికి తెలుసా? తనకి చెప్పే వచ్చావా? లేదు. ఇక నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సరస్వతి పర్మిషన్ తీసుకుని నువ్వు రా. మొన్న మోక్ష బర్త్డే కాబట్టి వచ్చావు. నేను కూడా పట్టించుకోలేదు. కానీ ఇలా ప్రతిసారి వస్తూ పోతూ ఉంటే సరస్వతి చేసిన తీర్మానం రాంగ్ అయిపోతుంది. అలాంటప్పుడు సరస్వతి మమ్మల్ని కానీ నిన్ను కానీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఈసారి నువ్వు ఇక్కడికి రావాలంటే మాత్రం ఆవిడికి చెప్పి కానీ, లేదంటే ఆవిడిచ్చిన పర్మిషన్ లెటర్తో మాత్రమే ఇక్కడికి రావాలి. ఈ అంతరాలు ఎప్పుడు మాసిపోతాయో, ఎప్పుడు నీ ఇంట్లోకి నువ్వు స్వతంత్రంగా వస్తావో. అలాగే. చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి. పార్వతి, కార్తీక్తో కటువుగా మాట్లాడినందుకు నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. కానీ తప్పలేదు. తలకురువు పెట్టాల్సిన కొడుకుని తల దించుకునేలా మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది పార్వతి. లోకంలో ఏ కన్న తండ్రి అయినా కొడుకుని పర్మిషన్ తీసుకుని ఇంటికి రమ్మని చెప్తాడా? ఇదంతా నేను చేసిన తప్పు కాదు పార్వతి. సరస్వతి చేసిన దానికి నాకు నేనే ఈ శిక్ష అనుభవిస్తున్నాను. అందరి దృష్టిలో కసాయి తండ్రిని అయ్యాను. కార్తీక్ మంచి కోసమే నేను అలా చెప్పాల్సి వచ్చింది పార్వతి. కానీ నువ్వు కూడా కార్తీక్ని ఇంటికి పిలిచే విషయం గురించి ఆలోచిస్తే అందరికీ మంచిది. నన్ను క్షమించు కార్తీక్. నీకు పని చెప్పకపోయి ఉంటే నీకింత అవమానం జరుగుండేది కాదు. సొంత ఇంట్లోనే పరాయి మనుషుల్లో ఉండాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో ఇన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. అమ్మమ్మ, ఏంటమ్మమ్మ షెల్ఫ్లో పెడుతున్నావు? సున్నుండలా? సున్నుండలు కాదమ్మా, కుంకుమ పువ్వు. పువ్వుని కిచెన్లో పెడతావా? పువ్వు అంటే జడలో పెట్టుకునేది కాదమ్మా. కుంకుమ పువ్వుని కడుపుతో ఉన్న వాళ్ళకి పాలల్లో కలిపి తాగిపిస్తే పుట్టబోయే బిడ్డ నీలా తెల్లగా బుజ్జిగా అందంగా ఆరోగ్యంగా పుడుతుంది. ఓ అవునా? అవును మోక్ష. ఇప్పుడు వేద అత్త కడుపుతో ఉంది కదా, తను తాగే పాలల్లో ఈ కుంకుమ పువ్వు కలిపిస్తే చాలా మంచిదని మీ కార్తీక్ మామయ్యతో తెప్పించాను.
ఓకే. తొందరలోనే నీతో ఆడుకోవడానికి వేదశ్రీ మామయ్య వాళ్ళు బుజ్జి బేబీని ఇవ్వబోతున్నారు. ఏమైంది మోక్ష? నీతో ఆడుకోవడానికి చిన్న బేబీ వస్తుందంటే సంతోషించాలి, కానీ ఇలా బుంగమూతి పెట్టావెందుకు? మా మంచి మోక్ష కదూ, ఎందుకు అలిగావో చెప్పమ్మా. బేబీ వచ్చాక అత్తయ్య మామయ్య వాళ్ళు బేబీని ఇంట్లో వదిలేసి వాళ్ళ బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళిపోతారా అమ్మమ్మ? మోక్ష వెళ్ళరమ్మా, ఎందుకలా అడిగావు? మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, బేబీని కూడా అలా వదిలేసి వెళ్ళిపోతారేమో అని. కూర్చో. చూడు మోక్ష, మనిషి బ్రతకాలంటే కష్టపడి పని చేయాలి. ఆ పని ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా అలా బ్రతకడం కోసం చేసే పోరాటం భాగంగానే అమెరికాకి వలస వెళ్లారు. వాళ్ళు అక్కడే ఉండిపోరు, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తారు. అప్పుడు నీతో కలిసి ఉంటారు, నీకు చాలా కథలు చెప్తారు, పార్కులకి తీసుకెళ్ళి నీతో పాటు ఆడుకుంటారు, ఐస్ క్రీంలు కొనిస్తారు, నీకు నచ్చిన బొమ్మలు డ్రెస్సులు అన్నీ కొనిపిస్తారు. సరేనా? ఇంకా కోపంగా ఉన్నావంటే ఇక్కడ నిన్ను మేం మంచిగా చూసుకోవడం లేదా మోక్ష? మరెందుకు ఇంకా అలాగే ఉన్నావు? సరే, నీ కోపం చిటికెలో పోయేలా నీకొకటి ఇస్తానుండు. ఈ సున్నుండ తిన్నావంటే నీ బుగ్గలు కూడా వీటిలాగే లావుగా ముద్దుగా ఉబ్బిపోతాయి. నాకొద్దు. అమ్మమ్మ కోసం తినమ్మా. నో, వద్దు. సర్లే, అన్నీ నేనే తినేస్తాను. ఉమ్? అబ్బా, ఎంత తీయగా ఉన్నాయో. మొత్తం నేనే తినేస్తాను, నీకు అస్సలు ఇవ్వను. నాకు కావాలమ్మమ్మ, ఇలా ఇవ్వు. ఇవ్వను, నేనే తినిపిస్తాను. తిను. బాగుందా? తిను. భలే ఉన్నాయమ్మమ్మ సున్నుండలు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని నాకు కాల్ బ్యాక్ చేయాలని కూడా తెలీదా? అంత నిర్లక్ష్యం ఏంట్రా నీకు? బావా, నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి కుదరలేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నా గుండె ఆగిపోతుంది బావా. అసలే నువ్వు రేపు బెంగళూరు వెళ్తున్నావు. ఎక్కడ పనులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ నువ్వు క్లియర్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. నా క్యాబిన్లోకి రా. మళ్ళీ బావతో ఏమైనా పనుందా? ఏం లేదు కదా? ఓకే. అయినా ఆఫీస్లో మాట్లాడడానికి కొన్ని పద్ధతులుంటాయి, అవి తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది. రా 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 రా, కూర్చో. వీణ, ఈ మనీ లెక్క పెట్టు. ఇవి దేనికి?
అదే బెంగళూరులో నీ ఖర్చుల కోసం ఆఫీస్ తరపున ఇస్తున్న డబ్బు ఎంతుందో లెక్క పెట్టు. నువ్విచ్చాక ఇంకా లెక్క పెట్టడం ఎందుకు? అది కాదు బావా, కౌంట్ చేయి. నన్ను రెచ్చగొట్టాలనే ఇవన్నీ చేస్తున్నావని నాకు తెలుసు వీణా. పవర్ నీ చేతిలో ఉంది కదా అని కార్తిక్ని నా నుంచి డైవర్ట్ చేయలేవు. కార్తిక్ నావాడు, ఇది ఫిక్స్. నా బావ ఎప్పటికైనా నావాడే మళ్ళీ. నువ్వు ఆవేశపడి కార్తిక్ని దక్కించుకోవాలని చూసినా ఆయాసం వస్తుంది తప్ప నువ్వు అనుకున్నది దక్కదు. మాల్ని ఇక్కడే ఉంచి ఎంటర్టైన్ చేయడం ఎందుకు? ఉన్నంతసేపు బావతో మాట్లాడాలని చూస్తుంది. సో పంపించేస్తేనే బెటర్. ఇవి 2 lakhs ఉన్నాయి వీణా. 1 minute బావా, ఈ ఫైల్ చూడు. మళ్ళీ పెండింగ్ వర్క్ గురించి మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నేను కూడా కార్తిక్తో వర్క్ గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాడు, అప్పుడు మాట్లాడుకోవచ్చు. లేటుగా ఆడపిల్ల ఇంటికి వెళ్ళడం మంచిది కాదు కదా. రిస్క్ ఎందుకు చెప్పు, తొందరగా బయలుదేరు. ఇంకా నిలబడ్డావేంటి, వెళ్ళు. చీకటి పడక ముందే వెళ్ళు మాలిని. మీటింగ్ అయ్యాక నేను కాల్ చేస్తాను. నన్ను మర్చిపోయావు, కీ చైన్ని మర్చిపోయావు. ఎందుకురా ఇలా తయారయ్యావు? ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని పనికి మాలిన రీజన్స్ చెప్పే బదులు ఇక్కడికి రాకముందే ఛార్జింగ్ పెట్టుకొని నాకు కాల్ చేయొచ్చు కదా. అలా చేసుంటే మనం బయట కలుద్దామని చెప్పేదాన్ని. నీతో మాట్లాడకుండా అడ్డుపడినా ఆ వీణకి బుద్ధి చెప్పుండేదాన్ని. ఏం పర్లేదు, ఇలాంటి వీణలు ఎంతమంది అడ్డొచ్చినా సరే నేను నీతో మాట్లాడి తీరుతాను. నన్ను నీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్.